ఫ్రెండ్స్, నిన్న మేము మహారాణి కటింగ్ బ్లౌజ్లో బ్యాక్ కటింగ్ చేసాం. ఈరోజు ఫ్రంట్ కటింగ్ చేద్దాం, తర్వాత హ్యాండ్స్ కూడా కట్ చేద్దాం. ఇవి రెండు చూపిస్తాను ఇవాళ, శ్రద్ధగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన క్లాస్ నిన్న ఎందుకంటే కొంచెం బ్యాక్ పార్ట్ తీయగానే ఆగిపోయిందండి. కస్టమర్లు వచ్చారు, అందువల్ల ఆఫ్ చేసాము. అది ఒక పార్ట్గా ఇది ఒక పార్ట్గా పెడుతున్నాము. ఇంట్రెస్ట్గా చూడండి, డిస్టర్బ్ కాకుండా. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అయితే నిన్నటి వీడియోలో వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఏం చేయాలంటే మహారాణి కటింగ్కి ఎప్పుడైనా కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్లో చక్కగా మనం షేప్ బెల్ట్ పెట్టుకోవచ్చు, అలా కాకుండా ప్రిన్స్ కట్టు పెట్టుకోవచ్చు, అలా కాకుండా వన్ డాట్ పెట్టుకోవచ్చు. ఈ మూడిట్లో ఏది సెట్ అవుతుంది అన్నయ్య అని నన్ను అడిగితే నేను వన్ డాట్ సెట్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే మహారాణి కటింగ్కి వన్ డాట్ అనేది చాలా చక్కగా సెట్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇక మిగతా మీ ఆప్షన్, అది మీ ఇష్టం. ఓకేనా? అలా మనం సెట్టింగ్ అనేది తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక చక్కగా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అనేది మన వైపు పెట్టేసుకొని ఇగో ఇలా మనం బ్యాక్ పార్ట్ దీని మీద సెట్ చేసుకుందాం. ఇటు వచ్చేసి హ్యాండ్స్ వస్తాయి, బ్యాక్ పార్ట్ ఇలా చేసి ఇది ఎలా అయితే ఉందో అలాగే మనం దీన్ని కటింగ్ అనేది చేసేద్దాం. ఇక ఇలాగే కట్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ అనేది సేమ్ యాస్టి. ఇది స్ట్రైట్గా చేసేయండి. అలా ఫ్రంట్ నెక్ ఎలా పెట్టాలో కూడా మీకు నేను చెప్తాను మహారాణి కటింగ్కి. ఎందుకంటే చేసేయండి ఇక సేమ్ యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఎలా అవుతుందో అలాగే చేయండి. దీన్ని కాలర్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ముందు డౌన్ అనేది పెట్టుకోవాలి మనం. ఓకేనా? ఇక్కడ దాకా చేయండి, ఇక్కడ దాకా ఉంది చూడండి, ఇక్కడ దాకా. ఓకే, చేసేసి ఇలా చేసేసుకోవాలి మనం చక్కగా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కటింగ్ ఏంటి అంటే మనకి కొద్దిగా చూస్తూ ఉంటుంటే అర్థం చేసుకుంటే అర్థమవుతుందండి. కొంచెమైనా మనం మిస్ చేయకుండా చాలా చక్కగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా చేసేద్దాం. తర్వాతకి యథావిధిగా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, వచ్చేసింది కదా. ఇక్కడ కాటు అక్కడ కాటు పెట్టేయాలి, కొసతో పెట్టండి మంచిగా. ఓకే, ఇవన్నీ మోడల్స్ అండి. ఇవి బోటిక్ షాప్లలో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఇవి ఏంటంటే కొంచెం పల్లెటూర్లలో కుట్టే వాళ్ళకి అర్థం కావు. ఇవి ప్రతి ఒక్కటి కూడా మనం చేసేది ఏంటి అంటే న్యూ మోడల్స్ అనమాట. మహారాణి కటింగ్లో 3 రకాల కటింగ్ చేసుకోవచ్చు. రోజా కటింగ్లో, రోజా గారి నెక్ కటింగ్లో కూడా 3 రకాలు చేసుకోవచ్చు. చేసేయండి స్ట్రైట్గా. మళ్ళీ నార్మల్ కటింగ్లో కూడా 3 రకాలు చేయొచ్చు. అలా మనకి ఏంటంటే ఒక బ్లౌజ్ కటింగ్లో కూడా 4, 5 రకాలు కూడా ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి ఏంటి అంటే మనం అర్థం చేసుకుంటూ పోతే మహా సముద్రం అండి. బ్లౌజుల కటింగ్ అనేది ఎన్నో డిజైన్స్, ఎన్నో మోడల్స్ చేయొచ్చు మనం. కొత్తగా అయితే ట్రెండీ మోడల్స్ కూడా ఇంకా చాలా వచ్చాయి. అవి కూడా వీలుంటే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. మేడంకి చాలా తక్కువ టైం ఉందండి వీడియోలు తీయడానికి. పాపం వచ్చిన కాడ నుంచి రెస్ట్ లేకుండా ఒక ముద్ద అన్నం పెడుతున్నాము, 1 గంట టైం ఇస్తున్నాము, వెంటనే రండి మేడం అనగానే చాలా చలాకీగా వస్తున్నారు, వీడియోలు చేస్తున్నారండి. కాకపోతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. నేనంటే ఎలాగో వీడియోలు చేయాలి కాబట్టి తీస్తున్నాను, కానీ మేడం మాత్రం చాలా ఓపిక్గా మొత్తం కూడా సముదాయించుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ అనేది తీయాలి. మేడం గారు వేశారు, ఇంకా ఇంతేనండి, చాలా చక్కగా వేశారు. తీసేయండి వెంటనే. ఇప్పుడు ఏంటి అంటే మనం నిన్న చెప్పిన క్లాస్కి బ్యాక్ ఫ్రంట్ అనేది వెంటనే అర్థమైపోతుంది మేడానికి. ఆ హ్యాండ్కి తీయగలుగుతున్నారు, ప్రతిదానికి కూడా వస్తుంది. ఆమె ఇంతకుముందు తీశారు, కాకపోతే కొంచెం పర్ఫెక్ట్గా తీస్తున్నారనమాట. చాలా బాగుందన్నమాట. ఓకేనా? దాంట్లో కలిపేయండి. ఓకే, ఇక మనకి షేప్ డౌన్ అనేది ఇక్కడ 1.5 ఇంచెస్ తీసుకోవాలి. 1.5 ఇంచెస్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ తీసుకోవచ్చు, అది మన ఇష్టం. కోపుగా రావాలంటేనే 2 ఇంచెస్ తీయాలి, కొంచెం నార్మల్గా రావాలంటే 1.5 ఇంచెస్, అది మన ఇష్టం అండి. అక్కడ 1 ఇంచ్ దాకా పెట్టొద్దు మేడం. అంటే దేనికి ఇది ఈ డౌన్? నేను ఓన్లీ ఇది 1 డాటే కాబట్టి మనం ఇక్కడ మీకు సంజాయించాలి. ఇది షేప్ బెల్ట్ అయితే కాదు, మనకి ఓన్లీ డైరెక్ట్ డాట్ అనమాట. ఇది షేప్ బెల్ట్ లేదు. దీన్ని కొంచెం మనం 1.5 ఇంచెస్ కూడా అవసరం లేదు, ఒక 1/2 ఇంచ్తో తీసేసుకోవచ్చు. ఓకేనా? 1/2 ఇంచ్తో తీసేద్దాం. ఓకేనా? ఇటువైపు 1/2 ఇంచ్ కొంచెం ఇలా కలిపేయండి కత్తెరతో అయినా. ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి. దీన్ని కొంచెం లైట్గా ఇలా తీయండి. షేప్ ఓన్లీ అంతే, ఉండి లేనట్టుగా షేపు మనకి ఫ్రంట్ బ్యాక్ తేడా కనిపించడం కోసమే అది.
మరీ తీయపాకండి, బయటికే తీసేయండి. ఓకే ఓకే, పర్ఫెక్ట్గా చేశారు. అంతే, అలా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క మనకి బ్యాక్ పార్ట్ ఎంతైతే వచ్చిందో ఇక్కడికి మనం ఈ గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మహారాణి నెక్ కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ పెట్టాలి, కిందికి 3 ఇంచెలు. 3 ఇంచెలకి ఒక గుర్తు పెట్టేసాం కదా. మళ్ళీ పెట్టండి, పెట్టేసి దీన్ని ఇలా గీయండి. ఓకే, దీన్ని ఇటువైపు గీసుకోండి, ఇటువైపుకి చక్కగా టేప్ పెట్టి అయినా గీయచ్చు, స్కేల్ లేకపోయినా. ఇలా గీసేసి దీన్ని ఇలా రౌండ్ అప్ చేసేసుకోండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే మీరు చక్కగా 3.5 కూడా పెట్టుకోవచ్చు అండి డీప్ అనేది. ఇక ఇప్పుడు 30-32 సైజ్ కాబట్టి నేను కొంచెం తక్కువగా పెట్టాను. దాన్ని బట్టి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని రౌండ్గా తీసేయాలి. సరిగానే ఉంది. ముందు ఇక తక్కువ అండి, నెక్కుకి ఆనుకొని వస్తుంది. ఇక్కడ బటన్స్ పెట్టుకోవచ్చు మనం, ఉక్సులు పట్టి కాజల పట్టి మధ్యలో చిన్న మన పోట్లీ బటన్ పెట్టుకోవచ్చు, నార్మల్ బటన్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాలర్ ఫిక్స్ అని కూడా వేరేది ఉంటుంది, పైనుంచి కూడా మనం అది పెట్టుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్టే, ఇది ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా మనకు అయిపోయింది. ఇక హ్యాండ్స్ తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేడి ఎక్కువగా ఉండడం వల్ల కటింగ్ ఏంటి అంటే అంత పెట్టలేకపోతున్నామండి, 2 పార్ట్లుగా పెడుతున్నాము. కొంచెం ఓపికగా చూడండి. డబుల్ పెట్టి ఇలా ఈ కొసలన్నీ తీసేయండి మంచిగా ఇలా. ఓకే, మహారాణి బ్లౌజ్కి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, 3/4 హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఫుల్ హ్యాండ్స్ అంటే ఇక్కడ దాకా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, ఇక్కడ దాకా పెట్టాలి మ్యాక్సిమం. కాకపోతే ఆ బ్లౌజ్ పీస్ ఎంత ఉందో అంత కూడా పెట్టుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు. ఓకేనా? అలా మనం కటింగ్ అనేది హెచ్చు తగ్గింపులు తీసేసుకోవాలి. నిన్న హ్యాండ్ యొక్క డౌన్ ఎంత పెట్టామో ఈసారి మేడంతోనే పెట్టిస్తాను. నేను ఓన్లీ చూస్తూ ఉంటాను, మేడమే టిక్ చేస్తారు మొత్తం హ్యాండ్ మనం ఎలా పెట్టామో ఏంటి అనేది. ఓకేనా? రోజుకి ఏంటి అంటే కటింగ్లో మార్పు రావాలి, ఎంత పెట్టాము ఏంటి అనేది మనకు తెలియాలి కాబట్టి అన్నీ చూసుకోవాలి మనం చక్కగా. ఇది ఎంత ఉంటే అంత పెట్టేయండి, హ్యాండ్ పొడవు పెట్టేసి ఇక పైనుంచి డౌన్ అనేది తీసుకోవాలి మనం. ఇక్కడ ఉంది పీస్, ఇది 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు, మన ఇష్టమైతే. అది 3 పెడదాం, ఇంకా అంతే. మధ్యలో గీత గీసేయండి. ఇది ఎందుకంటే పొడవు మనం ఫుల్ హ్యాండ్స్ కాబట్టి మనం అక్కడక్కడ గీతలు గీసుకోవాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్లో పని దేవలాడుకోవాలి మనం ఎంతైనా. పర్ఫెక్ట్గా షార్ట్ కట్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం 8 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ యథావిధిగా చూడండి 8 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. సరేనా? ఇలా పెట్టేసి ఇక ఇక్కడ నుంచి ఇలా మనం నార్మల్గా చేసేసుకోవాలి. అంతే. ఎప్పుడైనా హ్యాండ్ మనం పైనుంచి వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా వేసేసి ఇలా వేసేసిన తర్వాత ఇలా వేయాలి. ఇలా వేస్తే మంచిగా నీట్గా ఉంటుంది హ్యాండ్ అనేది. ఒక చిన్నపాటి ఎస్ అన్నట్టు కట్ చేసి. ఓకే. తర్వాత వచ్చేసి ఇక ఇది మనం కొంచెం క్రాస్గా తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీది 5 ఇంచెస్ ఉంది కాబట్టి 5 పెట్టి 5.5 పెట్టేసి ఖర్చుకు ఒక 2 ఇంచెస్ పెట్టేసి మిగతాది దాంట్లో కలిపేయాలి. అంతే, ఏం లేదు. ఖర్చు ఉండాలి కదా మళ్ళీ మనకి. అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. 5.5 అన్నారు. తర్వాత ఇంకా 1 ఇంచ్ ఎక్కువ, 2 ఇంచులు ఎంత మన ఖర్చు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. బాడీ పార్ట్కి 2 ఇంచెస్ పెట్టాం కదా, అంతే. 1.5 పెట్టండి. పెట్టేసి అలా కట్ చేసేయండి.
పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ తీస్తే సరిపోతుంది. ఇక ముందు అక్కడ చంకపేలికలు అయితే వేసుకోవాలి మేడం, వేసుకోవాలి కంపల్సరీ. చంకపేలిక అనేది ఇక్కడ డాట్ పెట్టేయండి దీనికోసం. కొంచెం మందం ఎక్కువ అయ్యేసరికి కటింగ్ కావట్లేదు. ఓకే, ఈ తర్వాతకి మనం మధ్యలో కాటు పెట్టేసి ఇక బ్యాక్ ఫ్రంట్ మనం తీసుకోవాలి. తెలుసు కదా మీకు బ్యాక్ ఫ్రంట్ తీసేయండి. బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా తీసుకోవాలి. ఇది ఫ్రంట్ కాబట్టి ఇంకొక డాట్ వేయాలి. చిన్నగా మనకి ఒక కాటు గుర్తు ఇక్కడ పెట్టుకుంటే మనకి వెంటనే దొరుకుతుంది. ప్రతిసారి దేవలాడకుండా కాటు పెడితే ఇది ఫ్రంట్ ముందుకు వేయాలి అని ఒక ఆలోచన వస్తుంది అన్నమాట. ఇంతేనండి. ఇక ఒరిజినల్ అంటే మనం కట్ చేస్తాం, వీలుంటే నేను స్టిచ్చింగ్ పెడతాను. చక్కగా మన వీడియో చూసి అందరూ కూడా చాలామంది లైకులు చేస్తున్నారు, చాలా మంచిగా మేడం గురించి పెడుతున్నారు. అందరూ ఇలాగే ఈ అభిమానం ఎప్పుడూ ఉంచండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము స్వయంగా క్లాసులు పెట్టాలనుకుంటున్నాము, దాని గురించి అయితే ప్లాన్ చేస్తున్నాము. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నా ఈ చిన్న కామెంట్ అనేది చేస్తూ ఉండండి మధ్యలో. నాకేంటంటే ఎంతమంది నేర్చుకుంటారు ఏంటి అనేది నాకు కూడా తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసి స్వయంగా మా దగ్గరికి వచ్చి నేర్చుకోవడం కోసం కూడా మేడం మీకు ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, ఎలా ఇక్కడ చూసుకుంటున్నారు ఏంటి, దాని గురించి కూడా స్పెషల్గా ఒక వీడియో పెడతాను. దాని కింద మీరు రెస్పాన్స్ అవుతే సరిపోతుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.